అందిన వార్త ఇప్పటివరకు ప్రకటించిన బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లు ఎంపీ ఒక స్థానానికి సంబంధించి ముగ్గురు పేర్లు అయితే ఖరారు చేయడం జరిగింది. ఏ స్థానంలో ఎవరెవరు ఉన్నారు మీ నియోజకవర్గాన్ని కూడా చూసుకోవచ్చు అండి. ఈ వీడియోలో వార్తలు అయితే వస్తున్నాయండి. కంప్లీట్గా వీడియో చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి ఒక స్థానానికి ముగ్గురు అయితే నిలబడుతున్నారు కదా. వారికి సంబంధించి చేవల నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్, రంజిత్ రెడ్డి. ఇక బీజేపీ బీఆర్ఎస్ ఈ రకంగా ఉంటుంది. ఇక మహబూబ్నగర్ నుంచి డీకే అరుణ, మన్నే శ్రీనివాస్ రెడ్డి, వంశీ చందర్ రెడ్డి. నగర్కర్ నుంచి పొత్తుగంటి భరత్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మల్లు రవి. నల్గొండ నుంచి సైదిరెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి, రవివీరారెడ్డి. భువనగిరి నుంచి బోర నరసయ్య గౌడ్, కామ్య మల్లేషు బీఆర్ఎస్ సంబంధించి. వరంగల్ నుంచి అరూరి రమేష్ బీజేపీ, కడియం శ్రీహరి కావ్య సంబంధించి బీఆర్ఎస్. మహబూబాద్ నుంచి సీతారాం నాయక్, మాలోత్ కవిత బీఆర్ఎస్ నుంచి. మెదక్ నుంచి రఘునందన్ రావు, వెంకట్రామరెడ్డి బీఆర్ఎస్. మల్కాజ్గిరి నుంచి ఇటల రాజేందర్ బీజేపీ, రాగిరెడ్డి లక్ష్మారెడ్డి కావచ్చు, సునీత మహేందర్ రెడ్డి. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, పద్మారావు గౌడ్, దానం నాగేందర్. హైదరాబాద్ నుంచి మాధవిలత, గడ్డం శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్. ఖమ్మం నుంచి తాండ్ర వినోద్ రావు, నామ నాగేశ్వరరావు బీఆర్ఎస్ నుంచి. ఆదిలాబాద్ నుంచి గోడం నగేష్, ఆత్రం సక్కు బీఆర్ఎస్. పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, కొప్పుల ఈశ్వర్, గడ్డం వంశీకృష్ణ. కరీంనగర్ నుంచి బండి సంజయ్, బోనేపల్లి వినోద్ కుమార్. నిజామాబాద్ నుంచి అరవింద్ ధర్మపురి, బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ సంబంధించి. జహరాబాద్ నుంచి బీబీ పాటిల్, గాలి అనిల్ కుమార్, సురేష్ షెట్కర్. ముగ్గురు మూడు స్థానాలకు సంబంధించి మూడు పార్టీలు ఒక స్థానం నుంచి ముగ్గురు అభ్యర్థులు కీలకంగా ఉండబోతున్నారు కాబట్టి కొంతమంది ఆల్రెడీ ప్రకటించారు, కొంతమంది ఒక్కటి రెండు అయితే ప్రకటిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ సంబంధించిన పూర్తిగా లిస్ట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది. మిగతా స్థానాలకు సంబంధించి బీజేపీ ఆల్రెడీ ప్రకటించేసింది.